బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సరే, నా రణం చేశాను, కష్టపడి చేశాను అన్ని. బాబురావు సార్ ఈజ్ ఎ స్కూల్ ఆఫ్ ప్రొడ్యూసర్. నైస్. ఎలా అంటే సినిమా రెండు వే ఉందండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అలా లేదు, నాకు అదాలు తెలియలేదు. డాన్స్ మాస్టర్ ఉన్న డైరెక్టర్ అనాలి నాకు తెలియదు. రెండు విషయం చెప్తా. ఓరు ప్రొడ్యూసర్ సొంత డబ్బులు చేస్తారు, ఓరు ప్రొడ్యూసర్ ఫైనాన్స్తో చేస్తారు. బాబురావు సార్ సొంత డబ్బులు చేశారు. నువ్వు మంచి చెయ్యి, ఎప్పుడు ఓకే చెప్పు, రిలీజ్ చేయాలన్నారు. అందువల్ల నేను జాలిగా చేశాను. సెకండ్ ప్రొడ్యూసర్ ఫైనాన్స్తో చేశారు. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ 3 months వడ్డీ. అందువల్ల నాకు షూటింగ్ చేసినప్పుడే ఎడిటింగ్ అన్నీ చేసి వాళ్ళు ఇది చేసి, సార్ మూవీ ఫస్ట్ కాపీ రెడీ అయింది నాకు చెప్పినప్పుడు ఇదే ప్రసాద్ లబ్బులు అన్నాను, డెత్ అన్నాను, ఏడుతున్నాను సార్. అప్పుడు అడుగుతున్నాడు ఛత్రపతి ప్రొడ్యూసర్, నేను చెత్తుపోతా రాజశేఖర్ బికాస్ ఫైనాన్స్ అలా அப்படின்னு. రవితేజ గారు చెప్పారు, రాజశేఖర్ బాగా చేసావు, హిట్ అవును. ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్, సెకండ్ హాఫ్ ట్రిమ్మింగ్ చేయాలి లేదా డైరెక్టర్ చూడకుండా చేశారు. ఇప్పుడు అది కరెక్ట్గా ట్రిమ్ చేసి టీవీలో హిట్, ఖతర్నాక్. అవును, అప్పుడు ఏం తప్ప సో ఇది సార్, ఇది చేంజ్ చేసుకోవాలి. నాకు అది ఉన్న అప్సెట్. అందువల్ల నేను నా దగ్గర 100 కథ ఉంది సార్. ఒక స్మాష్ అనే ట్రెండ్ కథ ఉంది. హీరో లేదు నా చెత్తిపోవాలా, హీరో నాకు చేయరు, నా ఏ హీరో అడుగును నా ఒక క్యారెక్టర్. ఎందుకంటే నేను అడిగి, సార్ వాడు లేదు సార్, ఏం లేదు, నితిన్ పిలిచిన ఫంక్షన్ రాలేదు. నితిన్ పిలిచాను, వాడు ఒప్పుకున్నాడు, నాకు ఫోటో ఉంది, నా బొకే ఇచ్చాను. ఫంక్షన్ వస్తుందని చెప్పి ఏవి కట్ చేసి, ఏవి కట్టింగ్ అంటే సాధనమా. వాడు మొత్తం హిస్టరీ తీసి కట్ చేసి, మినిస్టర్ వచ్చారు, అన్నీ వచ్చారు, నా ప్రొడక్షన్లో వాడు రాలేదు. నేనేం చెప్తానంటే, ఒక వాట్సాప్లో ఇవ్వు లిరిక్, సారీ నాకు ఒంట్లో పడిన ఇవ్వు అప్పుడే అడుగుతున్నాను. 6 వరకు అడుగుతున్నా, నో రెస్పాన్స్. టెన్షన్ అన్నా. నా అబ్బాయి పిలిచా, నా హీరో చేస్తాను, మీకు వచ్చి ఉంటుంది, మీరు విని ఉంటారు అది. అప్పుడు కాంట్రవర్సీ అయింది. అప్పుడు నా హీరో ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం నితిన్. సో నితిన్ మై ఫ్రెండ్ ఇప్పుడు. ఎందుకంటే నా లైఫ్ కలిసిపోలేదు, నా కలిసేసాను, నీ కలిసి లేదు. అలా తర్వాత చెప్పారు వచ్చి మీట్ అవ్వాలంటే అదంటే, నాకు కలియలేదు. బట్ నాకు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఫాదర్ తిడతారండి ఎప్పుడు, మన ఒప్పుకోరు, ఏంట్రా వేస్ట్ తిరుగుతున్నాను. ఆ ఫాదర్ ఒకటి ఎమోషనల్, మనం విన్ అవ్వాలని ఉంటాం. అమ్మ ఏంటంటే రైస్ ఇచ్చేస్తారు, భోజనం పెట్టేస్తారు, తింటారు. అప్పుడు ఫాదర్ చెప్తాడు కదా, కొడుతున్న డాడీ. అప్పుడు తెలుసు అప్పుడు నా హిట్ అనేది కారణం ఎవరు, డాడీయా మమ్మీయా? డాడీదానా? అప్పుడు ఎవరు ఇంపార్టెంట్, నితిన్ దా. నితిన్ ఈజ్ ఈక్వల్ టు మై డాడీ. ఓకే, ఆయన ఆ రోజు చేయలేదంటే ఈరోజు అబ్బాయి హీరో లేదు కదా, నాకు ఆ థాటే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ తలా సినిమా మీ అబ్బాయితో చేయాలని రీజన్ ఏమైనా ఉందా? ఇదే రీజన్. ఎందుకంటే అంటే చిన్న ఏజ్ కదా అబ్బాయి. సార్ చిన్న పిల్లలు కూడా కథ చేయవచ్చు సార్, మీకు కూడా కథ చేస్తా. హ్యాండిక్యాప్ట్ ఉన్నప్పుడు కథ ఉంది సార్. మీకు క్రియేటర్ అని చంపడం, క్రియేటర్ ఉన్నాడా, నీ హీరో ఏమైనా చేసుకో, క్రియేటర్ ఈజ్ అ వెరీ డేంజర్. ఓకే, అర్థమైందా? నేను అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తా. మా దగ్గర మ్యాంగో తినేసి సీడ్ వేస్తారు అన్నది, సీడ్ మళ్ళీ ట్రీ అది తెలీదు వాళ్ళకి. బాగా తినేసి సీడ్ వేసేస్తారు అన్న, వాళ్ళకి తెలీదు. సీడ్ మళ్ళీ వస్తుంది ఆనా. కొంచెం మంది బాగా తినేసి సీడ్ వేసి నన్ను తినేసారా అని చెప్పిన వాళ్ళు చెత్తిపోతారు. అదన్నీ చెప్పకూడదు, అర్థమైందా? నేను ఆడికి చేసి నీడికి చేసి నా మర్యాద ఇవ్వలేదే అలా చెప్పకూడదు. సైలెంట్గా అలా ట్రీ అయ్యి మ్యాంగో అయ్యి మళ్ళీ మ్యాంగో అవుతుందా టెక్నీషియన్. క్రియేటర్ అయ్యి చేయడం కష్టం సార్. క్రియేటర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నా అబ్బాయికి అంటే అదికైతే కథ చేస్తా, అదైందా కథ. ఇప్పుడు 17 years అబ్బాయి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేయాలి. చౌదరి అడిగారు మూవీ చూసి, లేచి నేను క్లాప్స్ కట్టాడు. ఏంట్రా నువ్వు మొత్తం చిన్న అబ్బాయితో లవ్ కథ చేస్తావంటే నువ్వేంట్రా ఇలా తీసావు,
షాక్ అయిపోయినారు చదివిస్తారు. అలా ఉండదు యాక్షన్. ట్రెండ్ సెట్టింగ్. నేను ఇప్పుడు చెప్తా, ఇదివరకు ఇండస్ట్రీలో వెళ్ళలేదు ఫైట్. నా ఫైట్ మాస్టర్ మై ఫాదర్. నాకు పెద్ద ఫైట్ చేశారు అందరూ, జైలర్ ఫైట్ మాస్టర్ చేశారు అందరం. ఈ ఫైట్ అలా నీ చూసి ఇదే ఇంటర్వ్యూకి మళ్ళీరా ఎన్నా సార్ ఏదో చెప్పారు ఫైట్ ఏంటి సార్ అని చెప్పొద్దు. అలా ఉండదు ఫైట్. ஒரு కథయోడ ஒரு இதோட ஒரு 17 years అబ్బాయి చేసిన ఫైట్ ఇదివరకు ఇండస్ట్రీలో ఫారిన్లో కూడా లేదు. అలా చేసాం. 4 months ప్రాక్టీస్ సార్ వాడు ఫైట్. ఎక్కడ సూపర్వుడ్ ఆఫీస్లో ఇలాంటి ఇదిలో దెబ్బ పడడం సెవట్లో ఫైటర్స్ అది ఒక ఫైట్ మాస్టర్ చాలా హెల్ప్ చేశారు. మెయిన్ ఏం తెలుసు సార్, సమ్ క్యారెక్టర్ ఉంటుంది సార్, ఫైర్ ఉన్న క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. మీకు అర్థమైంది? మీకు అది అది ఏం చేయడం కష్టం. అది ఎప్పుడు చావదు. అది హెల్త్ కేర్ చేసుకుంటుంది. ఓకేవా? ఈ రోజు అది 80లో కూడా మనకు కొట్టవచ్చు. మెయిన్ ఏంటంటే మనకి మన క్యారెక్టర్ కూడా హెల్త్ కేర్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ నేను మీకు విషయం చెప్తున్నా. ఆ రోజు నితిన్ చెప్పింది, ఆ రోజు లేచి నాకు 2-3 మూవీ వచ్చింది సార్. ఆదితో వచ్చింది, అన్నితో వచ్చింది. ఇప్పుడే చెప్తున్నా ఫ్రాంక్గా. ఫిక్స్ అయినా అబ్బాయితో చేయాలి. చౌదరి సార్ దగ్గర వెళ్తున్నా, తిరుగుతున్నా, ఫ్లైట్ అది ఆయనే ఉంటారు లేదా మార్నింగ్ ఫ్లైట్. నా వైఫ్ పాపం, నా వైఫ్ అన్నీ చేస్తుంటుంది. వెళ్ళినా ఆయన ఒరే మాట, 100 days మూవీ విజయ్తో చేయాలి రాజశేఖర్, మీ 101 చేయండి సార్. నాకు అబ్బాయి 18 years అయిపోతాడు సార్, కథ 17 years అబ్బాయి సార్. అదే చెప్పి ఏంటి వీడి నన్ను ఇలా చేస్తున్నాడు அப்படின்னு చెప్పి, సార్ ஒரு 5 crores ప్రాజెక్ట్ నా అబ్బాయి కోసం నా డబ్బు స్పెండ్ చేయడం వేరు సార్. ஒரு చౌదరి సార్ నా అబ్బాయి కోసం పని చేశారు. గ్రేటా లేదా? దేవుడు సార్, గాడ్ ఫాదర్ సార్. ఇప్పుడు ఈ హీరో చేయాలని థాట్ మీద అదే సార్. ఆ రోజే మీరు చూడండి, రివర్స్ చేసి చూడండి. నా థాటే లేదు. ఆయన చిన్నప్పుడు హీరో వాళ్ళని ఆశ నాకు తెలీదు. ఆ మూవీలో తెలిసింది. మూవీలో నరికి చంపేశాడు. వాడి దగ్గర మూవీ చూసారంటే ఫ్యాన్ అయిపోతారు. ఒక్క టేక్ 2 టేక్ దా అంతే. ఐఎమ్ వెరీ షాక్డ్. నా అబ్బాయికి వచ్చలేదు. అబ్బాయి అంటే ఇప్పుడు ధనుష్ చెప్తున్నాడు, సెల్వరాం తిడతాడు, కొట్టాను అది ఇది. నాకు అలా లేదు. షాక్ అయిపోయినా. ఆడు చదివినవాడు ఈజ్ ఒబిడియంట్, ఈజ్ అ వెరీ 98 మార్క్ తీసినా ఏడుస్తాడు సార్. 100 మిస్ అయిందంటే అంత ఒబిడియంట్. 12 o'clock లేసి టాబ్లెట్ కొనంటే వెళ్తాడు డాడీ. అప్పుడు కూడా ఒబిడియంట్. నాకు చెప్పకూడదు. నేను అలాగే నా అమ్మకి ఉన్నాను. నా క్యారెక్టర్ అడిగి స్కూల్లో ఒక అవార్డు ఇస్తారు లేదా మిస్టర్, ఆ అవార్డులో వీడియో తీశాడు. టీచర్స్కి నచ్చిన అలాంటి వాడు నా హీరో. నాకు ఎందుకు కర్మం. ఆ రోజు వాడు రాలేదు. నువ్వు నా ఫ్రెండ్లో కోట్ షూట్ పోటు కానీ నా అబ్బాయి రాడానా. నీకు చూడండి వీడియో చూసి తెలుసు నా అబ్బాయి హీరో చేస్తాను. కథ లేదు, ఏం లేదు. తర్వాత తలంచి సార్ వాడి 17 years అబ్బాయి. అందరం లవ్ సబ్జెక్ట్ అంత ట్రెండ్, లవ్ వెళ్ళిపో ట్రెండ్ యాక్షన్. ఓకే, మనకి இந்த లవ్ నా లవ్వే పడలే. నా వైఫ్ 16 years లవ్ పడినది తెలుసా కదా. అదే ఉంటుంది చూడు. అదివే ఒక ట్రెండ్ అదా చేశాను నేను. రణం స్టైల్ అదా నేను. అన్ని మోసం చేశారు వచ్చిగా. ఓకే, నాకు అంత సిన్సియర్ లవ్ ఇదన్నా నాకు అలవట్లేదు. ఇది ఫ్రాంక్. నా వీడితో లవ్ చేసిన 15 years లవ్ ఇదన్నీ లేదు. యాక్షన్ చేయాలి, మన కమర్షియల్ చేయాలి. దానికి ఒక పాయింట్ పెట్టాలన్నప్పుడు 1.5 year తర్వాత పాయింట్ தெரியுது. அதுதான் அந்த கோடி. அந்த கோடி தான் அந்த சினிமாவை காப்பாட போகுது. அதுதான் கதை. அந்த பாயிண்ட் தான் சினிமாவோட కొత్త విషయం, ట్రెండ్ సెట్టింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. చూడాలి సార్. ఇప్పుడు మనం ఫిబ్రవరి సీరియస్గా చూసి మళ్ళీ వచ్చేయండి. ఎలా సార్ థాట్ వచ్చింది థింక్ చేసి ఎవరికి తెలియదు. ఆ కోడి వచ్చి సంటకూలియా సార్, ఇదా సార్ అసలు தலைக்கு கோழிக்கு சம்பந்தம் ఉంటుంది. అதான் சொல்கிறேன்னா ஒரு ప్రొడ్యూసర్ మొత్తం కొన్నారు లేదా. వాడికి తమిళకి ఎందుకు చేస్తున్నాడంటే మొత్తం చేస్తాడు. నేను వద్దు సార్ లేట్ అయ్యాడు 6 release అంటే ఆడు అంత ఇంప్రెస్ అన్నాడు. ఒక కొత్త విషయం చూసి తమిళ్ చేయండి, తెలుగు చేయండి, వేరే లాంగ్వేజ్ వద్దు, డబ్బింగ్ చేయాలన్నాల వీఆర్ డూయింగ్ దట్. ఓకే, ఇప్పుడు మీ వైఫ్ గారు ఏం చెప్తే మీరు అదే కదా సార్. నా ఏం చేసిన వైఫ్ చేస్తుంది సార్. ఇది అందరికీ తెలుసు. అంటే ఆమె ఏం చెప్తే అమ్మ రాజశేఖర్ గారు అదే వింటారు అనేది ఒకటి ఉంది. అది నిజమా? అది ఎప్పుడు తెలుసా సార్.
నా అమ్మ ఏం చెప్పినా చేశాను సార్. అది ఒక కాలం సార్ అది. అప్పుడు నా వైఫ్ చిన్న అమ్మాయి, ఆ వైఫ్ வந்து 4 జోక్ చెప్పినా చాలా. நான் வந்து 10 crores 20 crores ఐ స్పెండ్ లాట్ ఫర్ మై ఫ్యామిలీ. ఎవడు కట్టాద బంగ్లా కట్టినా చెన్నైలో, రేపదే కట్టలేదు, లాజ్ కట్టలేదు. ఆ బంగ్లా చూసిన ఎవరు స్ట్రీట్లో అల్వాతి నగర్ చెప్పినా ఆ గోపురం హౌస్ నమ్మ ఇల్లే, అంత పెద్ద బంగ్లా. ఓకే, అలాంటి బంగ్లాలో ఉన్న నేను నా అమ్మ మాటదా వింటా. నా అమ్మకి ఏంటంటే అందరూ ఇంపార్టెంట్. నా అమ్మ అన్న వాళ్ళకి అందరికీ ఇవరని ఇస్తున్నారు. అప్పుడు నా వైఫ్కి ఏం లేదు, ఏమంటే ఏం చేస్తారంటే జోక్ అంతే. ఆ చిన్న ఫైల్ వెన్ ఐ మ్యారేజ్ 16 years. సో ఆఫ్టర్ దట్ నా ఫుల్ అయింది, ఇక్కడ వచ్చాను, అన్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నా అమ్మ దేవుడు అయిపోయినాడు. నెక్స్ట్ అమ్మ ఎవరు? వైఫ్. అవునా, వైఫ్ మాట వింటున్నా, అన్ని వైఫే. మీరు ఏం చేయాలని వైఫ్? ఎస్, ಇಲ್ಲ ನಾನು అలాంటి లేదు. వైఫ్ 70% అంటే 30% నాకు థింక్ చేస్తాను. అలా నా వైఫ్ నేను ఏం చెప్పినా వింటుందంటే హిస్టరీ నువ్వు తెలియలేదా, నా మాటదా వింటుంది నా వైఫ్. మీకోసమైనా నేను చెప్పవచ్చు, టీవీలో ఉన్నారు ఆ వైఫ్. అనా రియల్ అయింది తెలుసా, నా వైఫ్ నా మాటదా వింటుంది. అమ్మ రాజశేఖర్ మాట విన్న ఒరే వైఫ్ నా వైఫ్. సీరియస్ అవి నాగనంటే ప్రాణం పిచ్చి. ఏ టైం నేను ఏం చెప్పినా వినేస్తుంటుంది. నాకు ఇప్పుడు ఎలా అంటే, నాకు ఎగ్జాంపుల్ ఎలా అంటే, నాకు మేనేజర్, డ్రైవర్, నాకు ఇంట్లో ఇది నా వంట వాళ్ళు ఇద్దరు ఉన్నారు, అబ్బాయి ఉన్నారు. వాళ్ళ ఫుడ్ నేను తినను, నా వైఫ్ ఫుడ్డే తింటా, నా కోసం వంట చేస్తుంటుంది. ఐ మీన్ ఎలా అంటే చాలా ఇది ఎలా అడుగుతారు, నా వైఫ్ మాట వింటున్నాను ఎవరు చెప్పారు మీకు? ఉన్నది టాక్, నా మాటదా వైఫ్ ఉంటుంది. కానీ సార్ మామూలుగా మీరు ఫుడ్ విషయంలో ఎందుకు అంత పర్టికులర్గా ఉంటారు? మీరు కానీ మన బాబా మాస్టర్ కానీ నటరాజ్ మాస్టర్ కానీ నాకు తెలిసిన వీళ్ళు, బాబా మాస్టర్ కూడా అంతే, ఆయన ఫుడ్ ఆయనే చేసుకుంటారు, లేకపోతే ఇంకెవరు చేసినా ఎందుకు అలా ఫుడ్ పర్టికులర్గా ఉంటారు? సార్ నేను వంట చేయను, నా వైఫే చేస్తుంటాడు. ఒక విషయం సార్, మనకు హెల్త్ వెరీ ఇంపార్టెంట్. నాకు అర్థమైందా, నా వైఫ్ కూడా వరల్డ్ మొత్తం టూర్ వెళ్తా. వీళ్ళకి ఏమైనా తింటారు, పందిగిరి తింటారు, అన్నీ తింటారు. నా ఇడ్లీ కోసం తిరుగుతుంటారు. మీరు ఈ కాలం వేరు, ఆ కాలం వేరే సార్. ఆ కాలంలో ఒక యాపిల్తో బతుకుతారు సార్. అప్పుడు నా అమ్మ కష్టం సార్, అప్పుడు యాపిల్ చేయరు. రోడ్ మార్కెట్లో పోయి 2 ఫిష్ తీసుకొచ్చి చేస్తారు. నాకు చిన్నప్పుడు ఉన్న అలవాటు నా ఎలా మర్చిపోతా. నా ఈ రోజు కూడా డైలీ ఫిష్ ఉంటుంది, ఏ ఫిష్ అయినా ఉంటుంది. మధ్యాహ్నం తినను, మార్నింగ్ కంచి తింటా. బిగ్ బాస్లో చూస్తుంటా, మార్నింగ్ కంచి తింటా. లెమన్ అండ్ ఏంటి మిర్చి, వైట్ ఎగ్స్, దానికి లెమన్ అండ్ అల్లం విత్ హనీ మార్నింగ్ తాగేస్తాను. ఆ తర్వాత కంచి తింటా. కంచి అలా తినను, ఇలా తింటా నేను. దానికి 10 వైట్ ఎగ్ ఉంటుంది, కంచి తింటా. కంచిలో లెమన్ వేసుకుంటా. కంచినే తెలుసా, నైట్ రైస్. మధ్యాహ్నం తినను, తర్వాత జ్యూస్ ఇస్తారు. నైట్ ఫిష్ కంపల్సరీ. ఇది ఎలా తెలుసా, ఇది నా బెద్దకి చెప్పలేదు, అక్కడ అదే దొరికింది కష్టத்துல. ఇప్పుడు ఫిష్ కాస్ట్లీ ఉండవచ్చు, ఆ టైంలో మార్కెట్లో ఫిష్ అది తక్కువ. ఇక అమ్మ ఏం చేస్తారు, 2 ఫిష్ తీసుకొస్తారు. ఫిష్ లేదు, హెడ్ ఉంటుంది లేదా, అది తీసుకొచ్చి కర్రీ చేస్తారు, గ్రేవీ చేసేసి అందరూ తింటారు కదా. ఆ ఫిష్ ఏగమ్మా వాడు తిన్నారు. ఫిష్ ఎగరా ఫిష్, మీ తమ్ముడు తిన్నారు. అలా లవ్ చేయ, తమ్ముడు తిన్నారమ్మా, ఓకేమ్మా. అడ్డం తిన్నారా, ఓకేమ్మా. అంటే అప్పకి ఆకలేస్తుంది, ఫిష్ తిన్నాను. ఫిష్ లేకుండా స్మెల్తో వేసినాను. నాకు తెలిసింది కంచి అప్పుడు కష్టం. అది ఇప్పుడు నా ఇడ్లీ దోశ అడుగు, అదని నచ్చదే నచ్చదు. ఓన్లీ నా బాడీ కంచి. ఎక్కడ బయట ఇట్లా మార్నింగ్ వెళ్ళంటే కంచి మిక్స్ చేసి ఇస్తుంటుంది, కంచి తాగుతుంది. ఈరోజు ఇలా స్ట్రెంత్ అంటే అదే ఫుడ్. ఎందుకు డ్యాన్స్ మాస్టర్ అలా ఉన్నారంటే, వాళ్ళు డ్యాన్స్ లేదా, సో ఏదో ఫుడ్ పాయిజన్ అవ్వకూడదు. సో అలా నా హౌస్ ఫుడ్ దా తింటా. నా వైఫ్కు ఇంట్లో ఉన్నప్పుడు, చెన్నైలో బంగ్లా ఉన్నప్పుడు, నా వైఫ్తో అడుగుతా, చెల్లా అని పిలుస్తా. చెల్లమైన అమ్మ కుట్టిన చెల్ల, నా అమ్మ ఫిష్ కర్రీ నేర్చుకుని, అది మళ్ళీ రాదు, నేను అలా నేర్చుకుంది. అదేదో ఆ ఫిష్ కర్రీ దా తింటా. ఇప్పుడు అదే సేమ్
ఇది చేసిన ఇదే నా అమ్మది వేరే ఏదో తిన్నాను.